ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము 10 నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, మనం వాక్యం అనేటప్పటికి కొంచెం జాగ్రత్తగా వినడం అనేది అలవాటు చేసుకోవాలి. చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోవడం, పనులు పెట్టుకోవడం చేస్తుంటారు. అట్లా చేయొద్దు. ఇంకే ఆలోచనలు ఉండకండి. నేను చెప్పేది 15 నిమిషాలే, అంతకంటే ఎక్కువ చెప్పను. ఈ 15 నిమిషాలు మీరు ఇక్కడే ఉండి ఈ వాక్యాన్ని వినేటట్టు మీరు చూసుకోవాలి. ఎందుకంటే వాక్యం దేవుని వాక్యం కాబట్టి మనం దాన్ని వినేటప్పుడు దాని ప్రకారం నడుచుకునే అవకాశం వస్తుంది. మనం వినకపోతే దాన్ని మనం నడుచుకోలేము. దాని ప్రకారంగా నడుచుకోవడానికి ఇబ్బంది పడతాం. అందుకని వాక్యం చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదవండి. ఎవరైనా బైబిల్ ఉన్నారు చక్కగా చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే మనం చేసేది మనం ఏ కార్యం చేసినా సరే దేవుని పోలికగా చేయాలి. దేవుని పోలి కూడా నడుచుకోవాలి. మనం దేవుడు ఎట్లా నడుచుకున్నాడో ఆ ప్రకారంగానే మనం వెళ్తే కానీ సైతానంగా ఉచ్చుల్లో పడకుండా ఉంటాము. దేవుని చిత్తానుసారంగా నడవడం అంటే అంత ఈజీగా ఉండదు, కానీ మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని. చూసారా, యేసయ్య తన విధేయత వలన దేవుని కుమారుడైనా సరే ఆయన తను తాను వ్యక్తిగా చేసుకొని ఎంతవరకు వ్యక్తిగా ఆయన ప్రేమ మన మీద ఎంతవరకు ఉందంటే శిలువ మీద తన ప్రాణాన్ని పోయినంత వరకు కూడా మనల్ని ప్రేమించాడు ఆయన. సో ఆయన ప్రాణాన్ని పోయినంత వరకు ఆయన ప్రాణాన్ని పెట్టగలుగుతాడు. దాన్ని తీసుకోగలిగే అధికారం కూడా ఆయన దగ్గర ఉంది. రైట్, చదువమ్మా. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఒక నిమిషం. అసలు మనలో ఏమేమి ఉండకూడదు? జారత్వము, లోభము, ఇంకా అపవిత్రత అంటే మనం చాలామంది ఏదో అనుకుంటారు. అపవిత్రత అంటే దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలు, చెడ్డ కార్యక్రమాల మీద మనసులు పెట్టకూడదు. జారత్వం మనకు కాని దాన్ని మనము చూడకూడదు, చేయకూడదు. సప్పుడు కాకుండా మనం ఏం చేయాలని కాని పనులు మన జోలికి మనము పోకూడదు. దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం ఆటోమేటిక్ ఇవన్నీ విసర్జించేస్తాం. నీకు తెలవకంటే విసర్జించేస్తాం. చదవమ్మా. వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. రైట్. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. తగదు. పోకిరి మాటలు, సరస్వక్తులు, బూతులు ఇవన్నీ మనము మాట్లాడకూడదు. ఎందుకంటే అవి దేవునికి ఇష్టం లేని పదాలు కాబట్టి వాటిని మన నోటంటూ ఉచ్చరించకూడదు. సో మునిపటి జీవితంలో ఇవన్నీ మనం చేశాం. కానీ ఇప్పుడు ఏసేలోకి వచ్చి మారుమనసు పొందిన తర్వాత మళ్ళీ వాటిని చేయకూడదు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం నూతనంగా ఉన్నాం కాబట్టి కొత్త జీవితాన్ని ఆరంభించినప్పుడు దేవునిలోనూ సరిగ్గా ఉండి పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి. నెక్స్ట్, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియదు. నిశ్చయంగా తెలియదు. వీళ్ళు ఎందుకు చేయకూడదు? మన నోటండి ఇవన్నీ ఎందుకు రాకూడదంటే ఈ వ్యభిచారాలు చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, అబద్ధాలు ఆడిన వాళ్ళు,
పోకిరి మాట్లాడిన వాళ్ళు, సరస్వతులు చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఏ రాజ్యానికి అర్హులు కారంట? దేవుని రాజ్యానికి అర్హులు కారు. మీరు వెళ్ళలేరు, దేవుని రాజ్యాన్ని చూడలేరు. సో అందుకని ఇవన్నీ మనము ఇక్కడే మానేయాలి, విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత జీవితాన్ని వదిలేయాలి. దేవునికి ఇష్టపూర్వకమైన జీవితంలో జీవించడం అనేది అలవాటు చేసుకోమని చెప్తాడు. నెక్స్ట్, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఒక నిమిషం చూసారా? వ్యర్థమైన మాటల వల్ల ఎవరైనా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకునండి. ఇలాంటి కార్యక్రమాల వల్ల దేవుని ఉగ్రత దేవునికి అవిధేయులైన వారి మీదకి వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది దేవుని ఉగ్రత? దేవుని కార్యకలాపాల మీద ఆశ లేని వాళ్ళకి, దేవుడు అంటే భయం లేని వాడికి, ఇలాంటి వాళ్ళందరికీ దేవుని ఉగ్రత వస్తుంది ఖచ్చితంగా. లైక్ సౌలు. ఎందుకు వచ్చింది దేవుని ఉగ్రత? లోకాన్ని పట్టుకుని నిలబడుతుండే సౌలు, నాది రాజ్యం. ఏమంటాడు సౌలు? నాది. నేను ఉంటుండగా నా తదనంతరం నా కొడుకే మళ్ళీ రాజు అవ్వాల. ఈ దావీదు ఎందుకైతాడు? ఆయన అవనవని కదా నేను ఆయన అనుకున్నాను. ఆయన్ని ఎవరు రాజునిగా చేశాడో అది మర్చిపోయాడు. ఈ సౌలు గారిని పాపము ఎవరు రాజుని చేశాడో ఆయన్ని మర్చిపోయాడు. ఆయన అనుకుంటాడు దేవుడు కొంచెం హోదా ఇచ్చేసరికి, ఎస్ ఈ హోదాలో నేనే ఉంటాను, నా తదనంతరం నా కుమారుడు, నా కూతురు, అట్లా ప్లాన్లు వేసుకుంటున్నారు జనాలు. అట్లా ఇవ్వకూడదు. అది మన చేతిలో లేదు. దేవుని కార్యక్రమాన్ని ఆయన ఎవరికి ఇస్తాడో వాళ్ళకే ఇస్తాడు. ఈ సపోజ్ నువ్వు ఆ స్థానంలో ఉంటే దాన్ని జాగ్రత్తగా దేవునికి భయపడుతూ మనుషులకి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకోవాలి తప్పించి నా తదనంతరం దాని తర్వాత మేమే ఉండాలనుకుంటే మోసపోతావు. జాగ్రత్త. కొడితే దేవుడు మళ్ళీ కనపడం ఆ సీట్లో. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలాంటివి దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడం అనేది అలవాటు చేసుకుంటే నువ్వు ఆటోమేటిక్గా ఇట్లాంటి వీటికి సులాభాపేక్షకే ఆశపడవు. నెక్స్ట్ చదవమ్మా. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదంట. ఒక్క నిమిషం. ఇలాంటి వారితోని, ఇలాంటి నైజం కలిగిన వ్యక్తులతోనే సహకరించిన నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేసినట్టే. అర్థమైందా? నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇలాంటి విద్యలో ఉన్న వ్యక్తుల దగ్గర నువ్వు ఏదైనా సహకరించినా నువ్వు కూడా అందులో పాలు పంచుకున్నట్లే. కనుక ఆయన చేసిన పాపాల్లో నీకు కూడా వాటా వస్తుంది. అందుకని మనం ఇలాంటి వాళ్ళతో విద్యుడుగా ఉండడం కొంచెం తగ్గించాలి. లక్ష్యమా. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూసారా మనం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు పూర్వమందు మనం చీకటిలో ఉన్నాం. కరెక్టే. యేసయ్యని తెలుసుకున్నంత వరకు చీకటిలో ఉన్నాం. మనం సులాభాపేక్షతో నేను అనుకుని ఉన్నాం. తర్వాత యేసయ్యని నమ్ముకున్న తర్వాత, బైబిల్ చదువుకున్న తర్వాత, అయ్యో ఎట్లాంటి వద్దు, దేవునికి ఇష్టపూర్వకమైనవి కాదు, చక్కగా దేవునిలో ఉండాలి, మనం దేవునిలో ఉండి దేవుని చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి అనేదే మన సిద్ధాంతం. నెక్స్ట్ చదువుమా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. మంచితనంతో ఉంటే సత్యము, నీతి, ఇంకా సమస్తమైన మంచి పనులు చేయడానికి అవకాశము ఉంటుంది. ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఇవన్నీ నీకు చేయడానికి కూడా వస్తాయి. మంచి పనులు చేసే మనసు కూడా వస్తుంది. నెక్స్ట్ కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చూసారా? ఒక నిమిషం. ఇప్పుడు చూసారా ఎవరికి ఇష్టమైనది మనం చేయాలంట? హలో ఇటు చూడండి, నా సైడ్ చూడాలా? ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్నే మనం చేయడానికి చూడాలి. అంతేగాని నీకు ప్రీతికరమైనవన్నీ నువ్వు చేసుకోకూడదు.
నీకు శరీరం కళ్ళు చూసి నువ్వు కావాలనుకోకూడదు, శరీరం కాంచించింది కావాలనుకోకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకూడదు, కాలు ఎక్కడ పరిగెడితే అక్కడ పాప పనులు పరిగెట్టకూడదు, అలాంటి చేయకూడదు. దేవుని కార్యక్రమాల మీద మైండ్ ఉండాలి. అర్థమైందా? ఎవరికి ఇష్టమైన పనులు చేయాలంటే మనము మన దేవుడైన యెహోవాకి ఇష్టమైన పనుల మీద మనము గురి నిలపాలి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అవి కలిగించేవాడు కూడా దేవుడే. ఎందుకు? నీ విశ్వాసాన్ని పరీక్షించాలంటే ఏదో టెస్ట్ పెట్టాలి కదా. పెట్టలేదా? ఆయన ఎవరికి పెట్టలేదు టెస్టులు? ఏసైకి టెస్ట్ పెట్టిండు, మోసేకి టెస్ట్ పెట్టిండు, ఎలీషాకు పెట్టిండు, ఏలియాకు పెట్టిండు, అబ్రహాం గారికి పెట్టిండు. మన పితరులకు అందరికీ టెస్టులు అందులోనే కదా వాళ్ళ ఖతర్నాక నీతిని విశ్వాసాన్ని చూశాడు ఆయన. అందుకే వాళ్ళ దేవుడు ఈ రోజు వరకు ఆయన దగ్గరే ఉన్నవాడు. సో మనము కూడా మళ్ళా వాళ్ళు కూడా మళ్ళీ పుట్టారు, ఇక్కడ ఈ లోకంలో ఉన్నారు. అన్నీ దేవునికి ప్రీతికరమైన పనులు మాత్రమే చేశారు. అందుకే ఈరోజు అక్కడ ఉన్నారు. మనము కూడా ఇప్పుడు మనం ఉన్న జీవితంలో మనకి ఏదైతే చెప్పాడో, దేవుడు ఏం చెప్పాడు, మంచిని చేయమని చెడుని విసర్జించబడాడు. మరి అదే మనం చేయాలి. నెక్స్ట్ చదువు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఆగమ్మ. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏంటేంటి? ఫలము లేనివి. నిష్ఫలం అంటే ఏంటి? ఫలము లేనిది. ఫలము లేని క్రియలు అంటే ఏంటి? ఫలము లేని క్రియలు ఎందుకు అంటే దేవునికి ఇష్టపూర్వకమైనది కాదు. అదే మంచి మాటలు దేవుని వాక్యం చెప్పి నలుగురిని, ఒక తాగుతున్నోడు దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి ఆయన తాగుడు మన్నించామనుకో, దానివల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆయన వల్లే ఈయన దేవునిలో సారాయి తాగడం అనేసి దేవుని వాక్యాన్ని పట్టుకున్నందువలన ఆ కుటుంబం కూడా చాలా బాగా ఉంటుంది, ఆ పిల్లలు కూడా బాగుంటారు. అలాగే ఒక తప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పు, ఆ మాట విని మానేసినప్పుడు దానివల్ల దేవుడు నీకు బహుమతిస్తాడు, ఆయన కూడా ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేవుడు ఏంటంటే తప్పు మార్గంలో ఉండకండి, మంచి మార్గంలో ఉండండి, నేను మీకు ప్రతిదీ ఏం కావాలంటే అది నేను చేయగలడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు. మన దేవుడు అంటే తమాషా దేవుడు కాదు, అసాధ్యుడు ఆయన, అనితారా సాధ్యుడు, మహాదేవుడు, మహోన్నతుడు, సకల చరాచర సృష్టికర్త. ఆయన ఉంటుండగా నీకెందుకు భయం? నువ్వు ఆయన మీద ఆధారపడ్డమో ఫస్ట్ నేర్చుకో. ప్రతిదానికి గుంగిపోవడం కాదు, ప్రతిదానికి లోపల కొనుక్కోవడం కాదు. కొనికి సనికి సంహారకుని చేత చాలామంది ఉడాయించారు అక్కడ మారారాజ్యములు అన్నాడు. సో అలాగా మనం ఉండకూడదు. సన్నికి కొనుగోడు సంఘము ఉండకూడదు. ఖచ్చితంగా నీ ప్రాబ్లమా దేవుని చెప్పు ప్రార్థనాపూర్వకంగా. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు చక్కదిద్దడానికి ఆయన సమర్థుడు. నెక్స్ట్ చదువుమాట. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులలో గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనదట. చూసారా? ఇలాంటి పనికిరైన పనులు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా చీకటి చోట్లలో ప్లానింగ్ వేస్తుంటారు అనమాట. సో అలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనం చేసే ప్రతి మంచి క్రియని కానీ చెడ్డ క్రియని కానీ దేవుడు అన్నింటినీ పరీక్షిస్తుంటాడు. నీకు ఛాన్స్ దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నటించినావంటే మాత్రం దానికి నువ్వే మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అందుకనే మనం ఏంటంటే దేవుని మెచ్చే విధంగా మనము ఈ లోకంలో ఉండేటప్పుడు ఈ రెండు కళ్ళు ఇలా కలిసామంటే నీ చాప్టర్ నా చాప్టర్ క్లోజ్. అక్కడ ఇప్పటివరకు చేసిన మంచి కార్యక్రమాలు అయితే పర్వాలే. నువ్వు దేవుణ్ణి మర్చిపోయే కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేసినా అందులోనికి అవి అక్కడ పట్టించుకోబడవు. ఏవైతే దేవునికి ఇష్టపూర్వకమైన కార్యక్రమాలు చేసి దేవునికి ఇష్టడిగా ఈ లోకంలో కూడా జీవించినావో ఆ జీవనం తప్పినప్పుడు నీ పేరు అందులో కనబడాల. అప్పుడు నువ్వు ధన్యుడు, నేను ధన్యుడిని అవుతాను. కనుక మనమందరం కూడా లోకాశల జోలికి పోకుండా దైవచిత్తానుసారంగా నడుచుకోవడానికి మనము మన వంతు ప్రయత్నం ప్రతిరోజు మన జీవితం దినాలన్నీ దేవునిలో ఉండడానికి మనల్ని మనమే ఇష్టపూర్వకంగా చేసేటట్టుగా మలుచుకోవాలి.
అట్టి విధమైన దేవుడైన భక్తులు యెహోవా దేవుడు నిరంతరం యేషయా నామములో మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రేమ.